ముందుగా నీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ అక్క, హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ప్రేక్షకులు చూస్తున్న ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. సో సలార్ మూవీ అందరు చూసే ఉంటారు. సో సలార్ మూవీలో కాటేరమ్మ తల్లి ఫైట్ అనేది అప్పటి వరకు మూవీ ఒక రేంజ్లో వెళ్తే ఆ సీన్ నుంచి, ఆ ఫైట్ నుంచి మూవీ ఇంకొక రేంజ్కి వెళ్తుంది. ఆ ఫైట్లో కూడా సురభి అనే ఒక అమ్మాయి డైలాగ్తో ఆ సీన్ అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది అనమాట అక్కడి నుంచి ఆ మూవీకి. సో మరి నేను ఇంత ఎలివేషన్ ఇచ్చాను అని అంటే మరి ఈరోజు స్పెషల్ చిట్ చాట్లో మన స్పెషల్ గెస్ట్ ఎవరు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ ఫర్జానా అలియాస్ సురభి. సో హాయ్. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అక్క, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో ఈ న్యూ ఇయర్ నుంచి నీకు ఇంకా చాలా ఆపర్చునిటీస్ వచ్చేసి నువ్వు ఇంకా పెద్ద స్టార్ అయిపోవాలని కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, ఎలా ఉంది లైఫ్? ఎలా నడుస్తుంది? అంత బాగానే ఉందా? చాలా బాగుంది. ఏమైంది సైలెంట్గా ఉన్నావు? నువ్వు జనరల్గా ఇంతే ఉంటావా? సైలెంట్గానే మాట్లాడతావా? అంతే. ఓకే, సో నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ నన్ను భరించే, నేను కొంచెం ఎక్కువ మాట్లాడతా. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇంత సైలెంట్గా ఇంత మెల్లిగా మాట్లాడుతున్న ఫర్జానా నేను అక్కడ సురభి క్యారెక్టర్లో అంత పీక్స్లో ఆ డైలాగ్ చెప్పింది. ప్రశాంత్ నీల్ సార్ దించేశారు. అంతేనా? అంటే ఇంత లో వాయిస్ నుంచి అంత ఎలివేటెడ్ సీన్ ఎలా? హౌ? కెమెరా ఆన్ చేయగానే ఫీల్ వచ్చిందా? ప్రాక్టీసా? ఎంత టైం పట్టింది ప్రాక్టీస్ చేయడానికి? మాకు డైలీ ఉండేవి వర్క్షాప్స్ అనేవి, సరే తీసుకునేవారు డైలీ. అంటే మార్నింగ్ ఈవినింగ్ అలా ఏమీ డిఫరెన్స్ లేదు. టైం దొరికితే వర్క్షాప్స్ తీసుకునేవారు సరే. మొత్తం సార్ ప్రాక్టీస్ చేయించేవారు, సార్ చెప్పేవారు. షూట్ టైంలో ఎప్పుడైనా బ్రేక్ దొరికితే చెప్పేవారు. మొత్తం ప్రాక్టీస్ వల్ల రిజల్ట్. ఓకే, సూపర్ అసలు. ఎందుకంటే ఇక్కడికి అక్కడికి అసలు పొంతనే లేదు, అంత బాగుందనమాట. అక్కడ పీక్స్లో ఉంటుంది కదా మరి డైలాగ్, ఇక్కడేమో చూస్తే నువ్వు సైలెంట్గా ఉన్నావు. అక్కడికి వెళ్ళాక ఇంకా ఫీల్ వచ్చేసింది. ఓకే, సో మళ్ళీ సలార్కి 10 డేసే షూట్ ఫస్ట్ డేట్స్ అన్నారట, తర్వాత అది 1 ఇయర్కి వెళ్ళింది. మరి ఇలా ప్లాన్ చేసుకుని 10 డేస్కి 1 ఇయర్కి ఇంత తేడా ఉంది కదా? షెడ్యూల్స్ గ్యాప్ ఉండేది కాబట్టి మేనేజ్ చేసుకోగలరు. ఓకే, మరి స్టడీ ఏం డిస్టర్బ్ అవ్వడం అట్లా ఏం లేదా? స్టడీ ఏం డిస్టర్బ్ అయ్యేది కాదు, ఎందుకంటే ఇటు సైడ్ స్కూల్ నుంచి సపోర్ట్ ఉండేది, ప్లస్ స్కూల్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి అది ఏమైనా రివైజ్ చేసుకున్నా స్టడీ బ్యాలెన్స్ అయ్యేది. ఇక్కడ నుంచి ఫీల్డ్లో కూడా బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. ఎప్పుడైనా ఎగ్జామ్ ప్లస్ షూట్ సేమ్ డే ఎప్పుడన్నా అయిందా అలా? ఎప్పుడైనా సేమ్ డే అయినా మా స్కూల్లో ఏంటంటే పర్మిషన్ ఇస్తే ఈజీగా అయిపోతుంది. వాళ్ళు అడిగినా కూడా ఇచ్చేస్తారు పర్మిషన్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నేను ఆల్రెడీ షూట్స్ చేస్తానని. ఒకవేళ ఏమైనా షూట్ అయ్యి ఒక్కొక్కసారి అటు ఇటు అయితే పర్మిషన్ ఇస్తారు, నో ప్రాబ్లం అటు సైడ్ నుంచి అయితే. ఓకే, ఫుల్ సపోర్ట్ అనమాట నీకు స్కూల్ నుంచి అయితే. ఓకే, ఫస్ట్ అసలు నీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? ఎలా వచ్చావు ఇండస్ట్రీ సైడ్? నేను 2 years ఉన్నప్పుడు ఒక యాడ్ చేశాను. ఓకే, ఐపీఎల్ చిన్న ఉన్నప్పుడు. ఓకే, అది ఫస్ట్ యాడ్, అది అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, అక్కడి నుంచి ఆపర్చునిటీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా సలార్కి ఎలా వచ్చింది ఆపర్చునిటీ? సలార్ ఝాన్సీ చేశాను. ఝాన్సీ చేశాక ఇలా మోడల్స్ వర్ సైడ్ నుంచి అమిత్ సార్ అని ఉన్నారు, ఆయన స్టేటస్ పెడితే సలార్ వాళ్ళు చూసి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఓకే, సో అలా అంటే ఆడిషన్ తీసుకున్నారా? ఆడిషన్స్ తీసుకున్నారు, డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యాను. ఆడిషన్స్ తీసుకున్నాక చాలామంది ఇచ్చారు దానికి ఆడిషన్స్. స్పెషల్గా నీకేం అడిగారు ఆడిషన్లో? ఆడిషన్లో సేమ్ మూవీలో ఇచ్చిన డైలాగే నార్మల్గా చేసి చూపించమన్నారు. చేశాను, ఇలా సేమ్ ఏడుస్తూనే చెయ్యాలి అంటే. ఆడిషన్ చేశాక ప్రశాంత్ నీల్ సార్ వచ్చారు, ప్రశాంత్ నీల్ సార్ ముందే చేశాక ఇంకా ఆడిషన్ చేశాక బయటకు వచ్చాక ఇంకా ఓకే చెప్పేశారు. ఓకే, ఎస్పెషల్గా నీ డైలాగ్ సీన్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఐ మేకప్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ ఐ ఎంత పెద్దగా క్లోజప్ అయ్యి డిఫరెంట్ మేకప్ ఉంటుంది కదా అసలు. అంటే అండ్ వినడం కూడా మేము స్పెషల్లీ ఆ సీన్కి ఐస్ అనేవి, అంటే సురభి క్యారెక్టర్కి ఉన్న ఐస్ అనేవి మెయిన్ కాన్సెప్ట్, దాని ప్రకారమే తీసుకున్నాము అనేది విన్నాము. సో ఐ మేకప్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది కదా. అసలు ఎలా ఇంత ఫెయిర్గా ఉన్నావు నువ్వు, అక్కడ అంతా బ్లాక్ గేస్తారు, ఆ మేకప్ డిఫరెంట్గా ఉంది. ఎట్లా అనిపించింది నీకు ఫస్ట్ వేసుకొని చూడగానే? డిఫరెంట్ లుక్ అనేది వచ్చింది. ఒకసారి ఫస్ట్ టైం నేను చూసుకున్నప్పుడు నేనేనా అని అనిపించింది, దాని తర్వాత అలవాటైంది. అదో ఇంకొక డిఫరెంట్ లుక్ లాగా అనిపించింది నాకైతే. ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి అది ఇంకో డిఫరెంట్ లుక్ లాగా. ఫస్ట్ చెప్పారా క్యారెక్టర్ ఏంటి, ఎంత ఉంటుంది, ఏముంటుంది? చెప్పారు, మొత్తం చెప్పారు. ఇలా ఉంటుంది, విలేజ్ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, మొత్తం
ఇలా చేస్తారు విలేజ్ గర్ల్ లాగా, ఇలా మహారా అంతా మొత్తం చెప్తారు. అంటే అప్పటి వరకు ఏమైనా ఐడియా ఉందా విలేజ్కి సంబంధించి అట్మాస్ఫియర్ అదంతా ఏమన్నా ఐడియా ఉందా నీకు? అసలు అసలు ఆ ఐడియానే లేదు. సెట్లోకి వెళ్ళాక అది మొత్తం అది వేరే ప్రపంచంలో అప్పుడే ఐడియా వచ్చింది. అది ఐడియా తెచ్చుకోవడానికి ఇంకో 2 days పడ్డది. ఓకే, అలవాటు అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారంతా. ఓకే, సో మరి ప్రభాస్ గారితో ఎట్లుంది బాండ్? ఎట్లుండే, మనం మాట్లాడినావా? షూటింగ్ స్పాట్లో ఎట్లుంటుండే? సార్ షూటింగ్ స్పాట్లో ప్రభాస్ సార్ లాగే ఉండరు, నిజంగా ఒక ఫ్రెండ్ లాగే ఉంటారు. చాలా అంటే షూటింగ్ గ్యాప్ ఎప్పుడు వచ్చినా నార్మల్గా తిరుగుతాడు, మాట్లాడతారు, అన్నీ అందరితో? చేస్తారు అందరితో. అలా ఎవరైనా కెమెరామ్యాన్ కానీ డైరెక్టర్ యాక్ట్రెస్ ఎవరితో అయినా అలానే మాట్లాడతారు. ఓకే, టోన్లో చేంజ్ ఉండదు, బాడీలో కొంచెం డౌన్ అయినా అంటే సిమ్టమ్స్ కూడా ఉండవు. అంత ఎనర్జీగా అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని. అవును, చాలా ఎనర్జీగా తిరుగుతారు. ఓకే, అంటే ప్రభాస్ అంటే చాలా మంది ఫీమేల్ క్రష్, మీకు తెలిసే ఉంటుంది. సో ఇంకా చాలా మంది ఫ్యాన్స్ కూడా ఒక్కసారి జస్ట్ ఇంత దగ్గరలో చూస్తే చాలు అని అనుకుంటారు. మాట్లాడడం దాకా కూడా కాదు, జస్ట్ చూస్తే చాలు దగ్గర నుంచి అని అనుకుంటారు. సో అలాంటి ప్రభాస్ గారితోని మీరు ఒక 1 year షూటింగ్ స్పాట్లో రెగ్యులర్గా తిరుగుతూ ఇంత పక్క నుంచే చూడడము, అంత దగ్గర నుంచి ఎంతైనా ఒక పర్సన్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేయడం అనేది ఒక డిఫరెంట్ థింగ్, దూరం నుంచి అడోర్ చేయడం కంటే. సో నీకెలా అనిపించింది? ఆ ఫ్యాన్స్లో కూడా నేను కూడా ఒక మెంబర్. అందులోనూ ఫస్ట్ టైం సార్ని అంత దగ్గరగా చూసినప్పుడు నేనేం మాట్లాడలేకపోయాను. ఐ మీన్ నా హ్యాపీనెస్ నన్ను ఆపలేకపోయింది. నేను మాట్లాడలేకపోయాను. సార్ ముందున్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఏమి మాట్లాడలేకపోతున్నా, మాటలు రావట్లేదు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. అదొకటి మహానటి మూవీలో ఒక సీన్ ఉంటుంది తెలుసా, ఆ, నాగేశ్వరరావు వచ్చారా, నాగేశ్వరరావు వచ్చారా, ఫస్ట్ హీరోయిన్కి ఫుల్ ఫ్యాన్ ఉంటుంది కదా, రాగా నాగేశ్వరరావు వచ్చారని, అలా ఉండే నా ఎగ్జైట్మెంట్. చాలా అలానే ఉండే. ప్రభాస్ సార్ అని తెలిసిన వెంటనే అలానే అనుకున్నా, ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు. మా మమ్మీని అడిగేదాన్ని, ఎప్పుడు వస్తున్నారు, వచ్చారా రాలేదా అని. వచ్చాక ఇంకా సార్ని చూస్తూ ఉండడమే అయిపోయింది. ఓకే, నీకు షూటింగ్ స్పాట్లో ఎవరు ఉంటుండే కేర్ టేకర్గా పక్కన? కేర్ టేకర్ గాని కాదు, మా మమ్మీ ఉండేది నాతో. ఓకే, కంప్లీట్ అన్నీ చూసుకోవడానికి. అన్నీ మా మమ్మీ ఉండేది. ఓకే, సూపర్. నిజంగా అంటే మన కెరియర్కి ఇప్పుడు నువ్వు ఎంతైనా స్టడీ చేస్తూ షూటింగ్స్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి అని అంటే పేరెంట్స్ ఆ మాత్రం సపోర్ట్ ఉంటేనే మనం ఇదంతా బ్యాలెన్స్ చేయగలుగుతాం కదా. ఎలా ఉంటుండే నీకు చిన్నప్పటి నుంచి? ఎందుకంటే 2 yearsకే నువ్వు కెరియర్ స్టార్ట్ చేసావని చెప్తున్నావు. మరి ఎలా ఉంటుండే, ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుండే? సపోర్ట్ అయితే చాలా ఉండేది. ఐ మీన్ ఫ్యామిలీ నుంచి చాలా సపోర్ట్. ఎంత చేయాలంటే అంత చెయ్యంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. నాకు యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, స్టడీస్లో ఇంట్రెస్ట్ ఉంది. సో వాళ్ళ సపోర్ట్తో యాక్టింగ్ స్టడీస్ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ నా ఇంట్రెస్ట్ని ఎక్కడ డౌన్ చేయకుండా వస్తున్నా. ఓకే, సో ఫైనల్ గోల్ ఏంటంటావు? ఇండస్ట్రీ సైడా లేకపోతే స్టడీస్ సైడా? ఏం సెట్ అవ్వాలనుకుంటున్నావు? 2 బ్యాలెన్స్ చేసుకుంటా. 2 లేదు, ఖచ్చితంగా నువ్వు ఒక సైడ్ డిసైడ్ అవ్వాలి ఇప్పుడు అంటే ఇది? అలా డిసైడ్ అవ్వాలి అనేది ఏం లేదు నాకైతే. బికాజ్ నాకు 2 ఇష్టమే, రెండిట్లో కాంప్రమైజ్ అవ్వలేను నేను. ఓకే, సో నా 2 బ్యాలెన్స్ చేసుకోగలుగుతా. నీకు జనరల్గా యాక్టింగ్ మీద అసలు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అంటే ఇలా టీవీలో చూస్తూ ఇంకా నాకు కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది, యాక్టింగ్ వచ్చేది. అప్పుడు ఇంకా ఇలా మోడల్స్ వర్డ్ దొరికింది, అందులో వెళ్ళాక ఇలా మొత్తం ఫొటోస్ అని షూటింగ్ స్టార్ట్ చేసాం. అది ఇంకా 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 ఎక్కువైంది ఇంట్రెస్ట్. ఓకే, సో ఒకప్పుడు జనరేషన్ అని అంటే ఎక్కువ మెగాస్టార్ చిరంజీవి మూవీస్ చూస్తూ పెరిగారు. 90s 80s జనరేషన్ వాళ్ళు. ఆయనను కలవడం అంటే ఆయనను చూస్తూ ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్రజెంట్ ఇండస్ట్రీలో. సో నాకు తెలిసి నువ్వు 2000కి సంబంధించిన బేబీవి. సో నీకు సంబంధించి అలా ఇన్స్పైరింగ్గా ఎవరిని చూస్తూ, ఎవరి మూవీస్ చూస్తూ పెరిగావు నువ్వు? నేను ఒకటే పర్టికులర్ పర్సన్ని చూస్తూ పెరిగానని లేదు, ఎందుకంటే మూవీస్ అన్నీ చూస్తాను, అందరు హీరోస్వి చూస్తాను, అన్నీ చూస్తాను. ఇన్స్పైరింగ్ అంటే నేను ఒకనే పర్సన్ ఇన్స్పైరింగ్ లాగా తీసుకోను, వాళ్ళ యాక్టింగ్ని గ్రాప్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ని చూసి ఒకరిని చూస్తూ మనం కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి నేను టీవీలో చూస్తూ యాక్టింగ్ని తీసుకుంటాను. ఇన్స్పైరింగ్ పర్సన్ అంటే అందరూ యాక్టింగ్ చేస్తారు, అందరివి హిట్స్ ఉంటాయి కాబట్టి అందరూ యాక్టింగ్ చేస్తారు. వాళ్ళు చేసే యాక్టింగ్లో మంచి యాక్టింగ్ మంచి మొత్తం తీసుకొని నేను నేర్చుకొని, నేను ఒక ఎలా అంటే ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఇది కావాలి కాబట్టి టీవీలో యాక్టింగ్ వాళ్ళది యాక్టింగ్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఓకే,
సో పర్టికులర్ ఒక పర్సన్ నుంచి అయితే కాదు, నీకు ఒక పర్సన్లో ఏది స్పెషల్ థింగ్ అనిపిస్తే అది తీసుకుంటావు నువ్వు, అంతేనా? సో ఓకే. సో నీకు ఈ డైలాగ్స్ చెప్పేటప్పుడు, ఎందుకంటే నువ్వు స్టడీ చేస్తున్నావు కాబట్టి నీకు అంతా ఇంగ్లీష్కి సంబంధించే ఉంటుంది, కమ్యూనికేషన్ కావచ్చు, కంప్లీట్ లెసన్స్ నువ్వు చదువుకునేది అంతా. కట్ చేస్తే ఇటు డిఫరెంట్, మొత్తం లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. అండ్ ఆ లాంగ్వేజ్లో మాడ్యులేషన్స్ ఉంటాయి. ఒకటి సలార్లో చూసుకుంటే గంభీరంగా చెప్పాలని, లేకపోతే ఇంకొకటి క్యూట్గా మాట్లాడాలని, డిఫరెంట్ డైలాగ్స్. సో నీకు అది ఏం కష్టం అనిపించలేదా, అటు ఇటు డిఫరెన్స్? మ్మ్. ఏదైనా ప్రాక్టీస్తోనే కాబట్టి అది ఈజీ అయిపోతుంది. మాకు ఇటు సైడ్ సలార్ అంటే అది కొంచెం విలేజ్ టైప్ ఉంటుంది, అది ప్రాక్టీస్ చేస్తేనే వచ్చింది. ఇటు సైడ్ క్యూట్ వాయిస్ అంటే మనం జనరల్గా మాట్లాడుకునేదే ఉంటుంది, కానీ సలార్ ఏంటంటే విలేజ్ వాయిస్లో కొంచెం టైప్, వేరే టైప్ ట్రైబల్గా అలా మాట్లాడుకునేది వచ్చింది. దానికి కూడా ప్రాక్టీస్ చేసి అలవాటు చేసుకుంటాం, అందులో ఏం లేదు. పెద్ద కష్టమేం అనిపించలేదు? వావ్, అసలు నిన్ను చూస్తే అంటే ఇంత చాలా బాగా వెంటనే అట్లా గ్రాస్ప్ చేసుకుంటున్నావు కాబట్టే నువ్వు మేబీ స్టడీస్ అండ్ షూట్స్ రెండు బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు అనుకుంటా, నాకు తెలిసి, అంతే కదా? సో ఇప్పుడు నెక్స్ట్ ఓన్లీ ఇండస్ట్రీ సైడే వెళ్దాం అనుకుంటున్నావా, అంటే లైక్ మూవీస్, వెబ్ సిరీస్ ఇలా అనుకుంటున్నావా, లేకపోతే మోడలింగ్ సైడ్ కూడా వెళ్దాం అనుకుంటున్నావా? అది నేనైతే మూవీస్ సైడ్ అనుకుంటున్నా, మోడలింగ్ సైడ్ కూడా మేబీ ఛాన్స్ ఉంటే వస్తాయి, అంతేనా? ఇప్పుడు ఫర్దర్గా ఏమున్నాయి ప్రాజెక్ట్స్ వచ్చేవి? ఇప్పుడైతే ఎగ్జామ్స్కి ఇంకా 2-3 మంత్సే ఉంది కాబట్టి ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్. 10th కదా నువ్వు? అమ్మో, 10th అంటే మరి చాలా స్ట్రిక్ట్ కదా, బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, మరి ప్రిపరేషన్ ఎలా నడుస్తుంది? ప్రిపరేషన్ అవుతాను, అంటే ప్రిపరేషన్ అవుతుంది, రోజు అవుతుంది. ఇప్పుడు ఈ 2-3 మంత్సే ఉంది కాబట్టి కొంచెం షూటింగ్స్ని హోల్డ్లో పెట్టి, ఈ 2-3 మంత్స్ కొంచెం హోల్డ్లో పెట్టి స్టడీస్ చేసుకొని బోర్డ్ ఎగ్జామ్స్ రాసేస్తే మళ్ళీ ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు. ఓకే, ఇదేదో బాగుంది అసలు. ఇక్కడ మొత్తం ఎంత ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకో స్పాట్కి వెళ్తా అన్నంత ఈజీగా ఉంది తనకి. నేనైతే చిన్నప్పుడు లిటరల్లీ ఎగ్జామ్ ఉందంటే ముందు రోజు లేట్గా పడుకొని మళ్ళీ మార్నింగ్ డైలీ మళ్ళీ నీలాగేదో 2-3 మంత్స్ ఏదో చదివేసి పక్కన పెట్టిద్దామని కాదు, ఇయర్ అంతా పొద్దున్న లేచి చదివి 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 రాసి 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 అట్లా. అసలు మా జనరేషన్కి నీ జనరేషన్కి, ఇప్పుడు నా జనరేషన్కి అయితే సీరియస్లీ పొంతనే లేదు. అండ్ నువ్వు 2 ఇయర్స్కే షూట్కి వచ్చేసినావట. 2 ఇయర్స్కి మాకు టీవీ ఎట్లుంటుందో కూడా తెలియదు అప్పట్లో, తెలుసా? అట్లుంటుండే అసలు. ఇప్పుడు బేబీస్ నిజంగా ఎంత ఫాస్ట్ ఉన్నారు ఈ జనరేషన్ అనేది అయితే ఇప్పుడు నిన్ను ఒక రకంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు బ్యాలెన్స్ చేయడం అనేది అయితే చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఎలా ఉంటుంది టైం మేనేజ్మెంట్ నీకు? అవన్నీ ఎవరు షెడ్యూల్ చేస్తారు నీకు? మమ్మీ, పేరెంట్సే చూసుకుంటారు మొత్తం షెడ్యూల్స్, మొత్తం టైమ్ షెడ్యూల్స్, డేట్స్ ఇవన్నీ మమ్మీ చూసుకుంటుంది. నీకు ఎప్పుడు ఇబ్బంది కాదా దాని వైజ్? ఇప్పుడు సడన్గా షూటింగ్ స్పాట్లో లేట్ అయిపోయింది నీకు, మళ్ళీ వచ్చిన తర్వాత ఎగ్జామ్ అనో ట్యూషన్ అనో నీకు ప్రిపరేషన్కి వెళ్ళడానికో స్కూల్కి, ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా? ఎప్పుడూ ఇబ్బంది అయితే అనిపించలేదు, బికాజ్ టైం కంటే టైంకే ఉంటాం కాబట్టి ఇప్పుడు ఇబ్బంది అనిపించదు. ఇంటికి వచ్చాక కూడా నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయాలంటే దానికి ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ ఉండాలి కాబట్టి తప్పగా చదవాల్సి ఉంటుంది. ఓకే, కానీ అట్లా వెంటనే ఎగ్జామ్కి కాన్సన్ట్రేషన్, ఇప్పుడు ఎగ్జామ్ ఉంది అనగానే మైండ్ అట్ వెళ్ళిపోతుందా? నాకు ఎట్లుంటుండే తెలుసా, చిన్నప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఓ 2 రోజులు మైండ్ అంతా అటే ఉంటుండే. షూటింగ్ స్పాట్కి వెళ్ళి వచ్చి మరీ ఎగ్జామ్ రాస్తా అంటున్నావు. అసలు సీరియస్లీ నాకైతే మస్తు అనిపిస్తుంది, అంటే నేను చూసి చాలా నేర్చుకోవాలనిపిస్తుంది నాకైతే. సూపర్ అసలు. ఇదంతా అయితే టైం మేనేజ్మెంట్, స్లీపింగ్ అండ్ ఇండస్ట్రీకి రాగానే అంటే ఫస్ట్ ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్. డైట్ తీసుకోవడము, లేకపోతే ఉన్నదాన్ని మనం మెయింటైన్ చేసుకోవడము, ఇదైతే ఇంపార్టెంట్ కదా. అలాంటి జాగ్రత్తలు ఎవరు చెప్తారో, ఎవరు ఇస్తారు నీకు? మమ్మీనా, లేకపోతే బయట నుంచి ఏమైనా గైడెన్స్ తీసుకుంటావా? మమ్మీ చెప్తుంది ఇలాంటివన్నీ. ఓకే, మొత్తం మమ్మీయే. ఏమంటారు, అన్నిటికీ సంబంధించి గైడెన్స్ అన్ని రకాలుగా మమ్మీయేనా? ఇంకా డాడీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇంకా డాడీ బాగా సపోర్ట్ చేస్తారు. మమ్మీ డాడీ ఇద్దరూ సపోర్ట్ చేస్తారు నన్నైతే. ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని లేదు, ఇద్దరు సపోర్ట్ చేస్తారు. కానీ షూటింగ్ టైం మాత్రం మమ్మీ వస్తుంది. ఓకే, సో నేను చూసుకోవడానికి ఎంతైనా ఒక కూతురికి మమ్మీతోనే ఎక్కువ ఉంటుంది కదా, ఫాదర్ కంటే ఎఫెక్షన్. మొత్తం అదొక, అంటే ప్రాక్టీస్ చేశాక ఒక హార్డ్నెస్కి ఒక సక్సెస్ అనేది దొరుకుతుంది కదా, అలా దొరికింది. మొత్తం అది చేసింది మొత్తం మర్చిపోయాను. ఇంకా పేరెంట్స్ బాగుందన్నారు, చాలా బాగుంది అన్నారు. మా మమ్మీ నా పక్కన ఉంది. అంటే ఫీల్డ్లో, అంటే ఆ షార్ట్లో సెట్లో చూసినప్పుడు ఒకలా ఉంటుంది, స్క్రీన్లో చూసినప్పుడు ఒకలా ఉంటుంది. మా మమ్మీ ఇలా బాగుంది అని చెప్పారు, ఫ్యామిలీ సైడ్ నుంచి బాగుంది అన్నారు, ఫ్రెండ్స్ సైడ్ నుంచి బాగుంది అన్నారు.
చాలు ఇంకా అది ఒక హ్యాపీనెస్. ప్రశాంత్ నీల్ సార్ అసలు సినిమా రిలీజ్ అవ్వకముందే సార్ చెప్పారు ఓకే. బాగుంటుంది, హిట్ అవుతుంది సినిమా, ఈ సీన్ చాలా బాగుంటుంది అని సరే చెప్పారు, దీంతో నీకు మంచి పేరు వస్తుంది అని ముందే చెప్పారా? ముందే చెప్పారు. ఓకే. ఎప్పుడైనా షూట్ స్పాట్లో ప్రభాస్ గారితో మాట్లాడే ఛాన్స్, ఎక్కువ టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఏమైనా వచ్చిందా మీకు? మేము ఆల్మోస్ట్ ప్రభాస్ సార్తో ఉన్నాము. అంటే డైనింగ్లో కానీ, ఫుడ్లో కానీ, లేకపోతే సెట్లో, లేకపోతే షార్ట్స్లో సార్తోనే ఉండేవాళ్ళం. సార్ని వదిలైతే ఉండలేదు. అండ్ ఎస్పెషల్లీ ప్రభాస్ గారు అనగానే వాళ్ళ ఫ్యామిలీ ఫుడ్ ఫస్ట్, ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక అసలు ఫుడ్ ఫుల్గా మంచిగా పెట్టంది పంపించరు అనేది ఇండస్ట్రీలో పెద్ద టాక్. అది అంత బాగా చూసుకుంటారు ఎవరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అనేది. సో లొకేషన్లో ఎలా ఉండే అసలు? ఏమన్నా బాక్స్ తీసుకొస్తుండేనా, అందరికి పెడుతుండేనా? బాక్స్ కాదు, మొత్తం మొత్తం ఫుడ్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఓకే. మొత్తం మేము కూర్చునే వాళ్ళం, మొత్తం అన్నీ వచ్చేవి, ఇలా ఇలా రౌండ్గా అన్నీ ఉండేవి, మేము అన్నీ తినేవాళ్ళం. సరే తెచ్చేవారు రోజు, సార్ నుంచే మొత్తం ఫుడ్ ఉండేది. సరే ఫుడ్ అంటే మొత్తం మధ్యాహ్నం, మార్నింగ్, ఈవినింగ్ మొత్తం సార్ ఫుడ్డే తినేవాళ్ళం. ఓకే. అంత బాగా ఫుడ్కి అయితే ఎక్కడ లోటే లేదు. లోటు ఉండదు. ఓకే. నీతోని ఏమన్నా ప్రభాస్ గారు చేసిన కన్వర్జేషన్స్ ఏమన్నా మంచి గుర్తుండిపోయే ఉన్నాయా? సార్ని ఫస్ట్ టైం అంటే సెట్లో వెళ్ళాక అసలు సార్ని చూడలేదు. ఫస్ట్ టైం ప్రశాంత్ నీల్ సార్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే సార్ నేను ఎక్కడికో అనుకుని నేను వెళ్ళాను. ప్రభాస్ సార్ దగ్గర నాకు తెలియదు. వెళ్ళాక సార్ని చూశాను, సార్ కూర్చున్నారు. నేను షాక్లో ఉన్నా, ఇంకా నేనేం మాట్లాడలేదు. నేను అలానే నిల్చున్నా. బాహుబలి మూవీలో చూసిన ప్రభాసేనా అనుకున్నావా? నేను సెకండ్కి మొత్తం బ్లాంక్ అయిపోయింది మైండ్ మొత్తం, అసలు ఏం లేదు. సార్ కూర్చున్నారు, నేను ఇలానే చూస్తున్నా, సార్ నన్ను చూస్తున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదు, నేనేం మాట్లాడలేదు ఫస్ట్. తర్వాత ఒక 5-10 సెకండ్స్ తర్వాత హాయ్ సార్ అని చెప్పా. హాయ్ అమ్మా అన్నారు. ఇంకా నాకు ఇంకెక్కడ నా హ్యాపీనెస్ ఆపుకోలేకపోయినా, మాటలు సరిగ్గా రావట్లే. సార్ ప్రశాంత్ నీల్ సార్ ఈ అమ్మాయి సురభి ఇలా చేస్తుంది అంటే, ఓ అవునా నైస్ అని చెప్పి, సార్ కూడా ఆర్ యూ, ఎలా ఉన్నావు, ఏంటి, ఇలా మొత్తం మాట్లాడాక నీ ఐస్ చాలా బాగున్నాయి ఇలా మొత్తం చెప్తున్నారు. ఇంకా నేను సార్ని చూస్తున్నాను, నేనేం మాట్లాడలేదు, మొత్తం సారే మాట్లాడారు, నేనేమీ మాట్లాడలేదు. ఆ ఫీలింగ్ అయితే నేను ఇంకా చెప్పుకోలేను, అంత హ్యాపీనెస్ ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఓకే. నాకు నిన్ను చూస్తే ఇప్పుడు నువ్వు అది చెప్తుంటే నాకు జెలసీ అవుతుంది, నాకు ఎప్పుడు వస్తుంది అట్లాంటిది చూసేది అని చెప్పి. అంటే అట్లీస్ట్ చూసేది వస్తే చాలే, మరి యాక్టింగ్ నాకు అవసరం లేదు, చూసేది వస్తే చాలు. అంటే నువ్వు ఇప్పుడు చెప్తుంటే కూడా కళ్ళల్లో సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఇందాక అన్నావు కదా మైండ్ బ్లాంక్ అయిపోయింది అట్లనే చూసినా అని, ఇప్పుడు కూడా నాకు ఆ మాటల రియాక్షన్ కనిపిస్తుంది ఆ ఫీల్ అవుతుంటే. బాగుంది, సూపర్ అసలు. మరి ఈ కాటేరమ్మ తల్లి మొత్తం ఫైట్ సీన్స్లో మొత్తం ఆల్మోస్ట్ సలార్ అంటే మొత్తం ఫైట్ సీన్సే ఉంటాయి మొత్తము. షూటింగ్ స్పాట్లో ఎట్లుంటుండే ఆ సీన్స్ అవి? మేము షార్ట్ రెడీ అంటే ఫైట్లోకి వెళ్ళిపోయే వాళ్ళం, లేదు బ్రేక్ అంటే మొత్తం నవ్వు, మొత్తం ఇవే ఉంటుంది. అంటే ఫైట్ సీన్ లాగే ఉంటుంది, అసలు కూల్గా ఉంటుంది. షార్ట్ రెడీ అంటే మళ్ళీ అదొక అగ్రెషన్లోకి వెళ్తాడు, మళ్ళీ షార్ట్ కట్ అంటే మళ్ళీ ఒక నవ్వు. అది సినిమా స్క్రీన్లో కనిపించింది ఒకటి అయితే స్క్రీన్ బ్యాక్ సైడ్ ఒకటి. వెంటనే ఆ ఫీల్ వస్తుందా మరి? ఇప్పుడు మనం సింపుల్గా నవ్వుకుంటున్నాము, సడన్గా కెమెరా యాక్షన్ అనగానే ఒక సీరియస్, అది ఎలా వస్తుంది? అంటే ఒక 2 minutes గ్యాప్ తెచ్చుకొని అది మొత్తం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే చాలు. అంతే, ఆ ఫీల్ క్యారీ అవుతుంది అంటావా? అంటే మీలాంటి వాళ్ళకి ఈజీ, మాలాంటి వాళ్ళకి కష్టం అంటే చూస్తున్నాం అనమాట. సో ఫైట్ సీన్స్కి చాలా కష్టపడి ఉంటారు కదా నార్మల్ షూటింగ్ స్పాట్లో, ఎందుకంటే సలార్ అంటేనే ఒక భారీ ఎత్తున మామూలు ఫైట్ సీన్స్ కావవి కదా. అండ్ ఎక్కువ చూసుకుంటే కనుక బ్లాక్ మోషన్స్ అంటారు కదా, దాంట్లోనే కనిపిస్తుంది ఎక్కువ స్క్రీన్లో, కలరింగ్ ఏమి ఉండదు స్క్రీన్లో. సో ఈ కలరింగ్ ఉన్న దగ్గర అయినా స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది, ఓకే ఇట్స్ ఓకే. బట్ ఇట్లా వచ్చేసరికల్లా ఇక్కడ ఎక్కువ కష్టపడాలి, స్క్రీన్ అందరికీ బాగా నచ్చాలి అని అంటే దాంట్లో షూటింగ్ తీయడం అంటే చాలా కష్టం కదా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుండే ప్రశాంత్ నీల్ సార్? ప్రతి టేక్కి రీచెక్ చేసుకోవడం అలా చేస్తుండేనా? అక్కడ ఎక్కువ స్మోక్ ఉంటుంది, అంటే బ్లాక్ కలర్ స్మోక్ మొత్తం వేసేస్తారు. కొన్ని సీన్స్కి ఫ్యాన్ యూస్ చేయాల్సి వస్తుంది, ఆ సీన్స్ వల్ల మొత్తం పొగ వచ్చేస్తుంది. ఒకవేళ ఏమైనా అటు ఇటు అయ్యి ఒకవేళ దగ్గిన కళ్ళలోంచి నీళ్ళు వచ్చినా మొత్తం షార్ట్ కట్ అని మళ్ళీ అది మొత్తం క్లియర్ చేసి మొత్తం మనం ఓకే అయ్యాకనే సార్ మళ్ళీ స్టార్ట్ చేసేవారు షార్ట్ని. ఎక్కడ సార్ అయితే మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారని లేదు, ఎలా కేర్ చేయాలో అన్ని వేస్ నుంచి అన్ని సైడ్స్ నుంచి కేర్ చేశారు సార్ అయితే. ఓకే.
షూటింగ్ స్పాట్లో ఎప్పుడైనా అంటే ఈ స్మోకింగ్ వల్ల కానీ దేని వల్ల కానీ ప్రభాస్ గారు ఇబ్బంది పడి ఏదన్నా మళ్ళీ మళ్ళీ రీటేక్ చేయడం అలాంటి సీన్స్ ఏమైనా జరిగాయా? రీటేకే లేదు, సింగిల్ టేక్. ఓకే. అసలు రీటేక్ అనే టాకే లేదు. ఇంకా మేమేమైనా అటు ఇటు చేస్తే అయ్యేదే కానీ సార్ అయితే సింగిల్ టేక్లోనే చేసేవారు. ఏం కూర్చుంటారు, నవ్వుతూ కూర్చుంటారు, షార్ట్ రెడీ అంటే అక్కడికి వెళ్ళాక సీరియస్ అయిపోతారు. ఓకే, అది దా డార్లింగ్, అది దా డార్లింగ్. నిజంగా షూటింగ్ స్పాట్లో అందరినీ డార్లింగ్ డార్లింగ్ అనుకుంటూనే పిలుస్తారా ప్రభాస్ గారు? అవును, ఒక్కొక్కసారి అన్నారు. ఒక్కసారి అన్నారు, అప్పుడు నా పొలంలో మొలకలు వచ్చాయి. అంతేనా? బాగా అనిపిస్తుంది కదా నిజంగా. మన ఫేవరెట్ పర్సన్ అంటే ఫేవరెట్ హీరో అలా మనల్ని వచ్చి డార్లింగ్ అని పిలిస్తే ఆ ఫీల్ మస్తు ఉంటుంది కదా. చాలా బాగుంటుంది. ఓకే, నీ పర్సనల్గా నీకెవరు ఫేవరెట్ హీరో? ప్రభాస్ సరే, నేను చెప్పాను కదా యాజ్ అ ఫ్యాన్ గర్ల్ ప్రభాస్ సరే. ఇప్పుడు ప్రభాస్ గారు లేరు అనుకుందాం, మనకి ఇండస్ట్రీలో ప్రభాస్ గారు లేరు, ఒక నిమిషం లేరు, ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఓకే ఉన్నారు. ప్రభాస్ గారు తర్వాత ఎవరు పోనీ? పవన్ కళ్యాణ్ సార్, చిరంజీవి సార్, ఇలా. ఎస్వికే అంతేనా? సో అంటే నీ సెలెక్షన్కి కూడా ఒక డిఫరెంట్ యూనిక్నెస్ ఉందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ని చూస్ చేసుకుంటున్నావు నువ్వు. సో నీకు కూడా ఒక స్పెషల్ స్టైల్ ఉంది కాబట్టి అట్లా చూస్ చేసుకుంటున్నట్టున్నావు. మేబీ. ఓకే, మరి డైరెక్టర్స్లో ఎవరు? ప్రశాంత్ నీల్ సార్ కాకుండా రాజమౌళి సార్, సుకుమార్ సార్. ఎప్పుడైనా రాజమౌళి గారితో ఆపర్చునిటీ రావాలని అనుకున్నావా? సార్తో రాకుండా అని ఎవరు అనుకోరు. అలాంటి వారు ఎవరు ఇండస్ట్రీలో ఉండరు. ఖచ్చితంగా ఫస్ట్ వన్ ఫైన్ డే రాజమౌళి గారితో వర్క్ చేయాలని అనుకుంటారు. ఎస్. సో ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అని హోల్డ్ చేశానని చెప్పావు కదా, ఏమన్నా స్పెసిఫిక్ అంటే నీ మెయిన్ లీడ్కి ఏమన్నా స్పెసిఫిక్ స్టోరీ సెలెక్షన్, ఇలాంటి స్టోరీ కావాలి, ఇదైతే బాగుంటుంది అని ఏమన్నా ఉందా నీ మైండ్లో థాట్? ఎప్పుడైనా మమ్మీ వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ నీ మైండ్లో అలాంటి థాట్ కానీ? ఏమైనా స్టోరీ డిస్కస్ అంటే నిజంగా పక్కనే పేరెంట్స్ ఉంటారు కాబట్టి స్టోరీ అయ్యాక అడగడం ఉంటుంది. అంటే బాగుందా, ఎలా ఉంది అని డిస్కస్ చేసుకుంటాం. బాగుంది, నాకు నచ్చింది, అది ఒక మంచి సీన్, మూవీకి బాగా సపోర్ట్ లాగా ఒక బేస్ లాగా ఉంటుంది అనుకుంటే యా విల్ గో ఫర్ ఇట్. ఓకే, అంటే కొన్ని స్టోరీ డిమాండ్స్ కొన్ని ఉంటాయి కదా, కొంతమంది హీరోయిన్స్ ఈ పరిధి మట్టుకే నేను చేస్తాను, లేకపోతే ఇది కాదు అని కొన్ని స్టోరీ కరెక్షన్స్ కూడా చెప్తూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా నీకు నచ్చకపోతే చెప్పేస్తావా? ఎస్. చెయ్యవు ఇంకా? అదే అంటున్నా. అందుకని ఎందుకంటే ఈ ఈ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ మెయిన్గా స్టార్టింగ్ వచ్చినట్టు తర్వాత ఉండట్లేదు. కొంతమంది మాత్రం ఖచ్చితంగా అదే వేలో ఉండాలి, నేను ఇదే నా పరిధి, ఇలానే నేను ఉంటాను అని డిసైడ్ అయిపోతారు. సో నాకు నిన్ను చూస్తే అట్లనే అనిపించింది, అందుకే అడిగిన అనమాట. అంతే, నేనైతే ఇలా సెలెక్టివ్గానే వెళ్తాను. తర్వాత డిఫరెంట్ చేంజ్ అనేది ఏముండదు. నాకు నచ్చిందంటే నేను నచ్చిందనే చెప్తా, నచ్చలేదు అంటే అండ్ ఐ విల్ సే నో ఇట్ ఫర్ ఇట్. ఓకే, సో ఫస్ట్ ఈ సలార్కి సంబంధించి వచ్చినప్పుడు అంటే ఎంతైనా నువ్వు చిన్నపిల్లవే కాబట్టి మరి పేరెంట్స్ ఏమన్నారు? ఫస్ట్ విని డిస్కస్ చేసిన తర్వాత ఓకే అన్నారా? అంటే నీకు ఇప్పటి వరకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ ఫస్ట్ డెసిజన్ మేకర్ ఎవరు? ఫస్ట్ డెసిజన్ మేకర్ అంటే లైక్ స్టోరీ చెప్పినప్పుడు నేను, పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్కి నచ్చితేనే అది నా వరకు వస్తుంది ఫస్ట్. మా పేరెంట్స్కి నచ్చిందంటే ఆల్మోస్ట్ నాకు నచ్చినట్టే. సలార్ స్టోరీ కూడా ఫస్ట్ మా పేరెంట్స్కి చెప్పారు. తర్వాత ప్రశాంత్ నీల్ సార్ పేరెంట్స్ని నన్ను ఇద్దరిని కూర్చోబెట్టుకొని చెప్పారు. అది నచ్చింది నాకు. అది ఇంకొక నేనేమనుకున్నా అంటే ఇంకో పాత్వే అనుకున్నా. అది చాలా అంటే అది ఎలివేషన్ సీన్స్ అది చెప్తూనే ఒక లైక్ గూస్ బంప్స్ లాగా వచ్చాయి. సో అది నాకు స్టోరీ నచ్చింది, మా మమ్మీ వాళ్ళకి నచ్చింది, మా డాడీకి నచ్చింది, అందరికీ నచ్చింది. సో ఇంకా అది దానికి ఓకే చేసుకున్నాం. ప్రశాంత్ నీల్ సార్ కూడా మేము ఆడిషన్ చేసిన వెంటనే బాగుంది, పాప బాగా చేస్తుంది అని ఓకే చేశారు. సో ఇంకా దాని తర్వాత షెడ్యూల్స్ పెట్టుకొని షూట్ స్టార్ట్ చేసాం. సలార్ 2 నెక్స్ట్ రాబోయే సలార్ 2 ఉంది. మరి సలార్ 2లో ఏమన్నా ఉండబోతుందా? ఉంటే ఎలా ఉండబోతుంది? ఉండబోదో చెప్పలేము, నాకు తెలియదు. ప్రశాంత్ నీల్ సార్కి తెలుస్తుంది ప్రస్తుతానికి. గుర్తులేదు, మర్చిపోయా. ఎందుకు అసలు మాకేం చెప్పారు? ఎందుకు అసలు మీరు? మాకు తెలిస్తే మీకు చెప్తాము. ఇది బాగుంది, అలా ట్రైన్ చేసి పంపించారనమాట. సరే, టైం వచ్చినప్పుడు మనం లాగుదాం మళ్ళీ. ఒకవేళ 2లో ఉంటే అప్పుడు లాగుదురు.
2లో ఉంటే మళ్ళీ లాగుదురా. వస్తుంది ఖచ్చితంగా. మరి ఫస్ట్ సురభిని అంతమంది దగ్గర చేసుకున్న తర్వాత, ఓన్ చేసుకున్న తర్వాత మరి 2లో లేకపోతే జనాలు డిసప్పాయింట్ అవుతారు కదా. ఏమో సార్కి తెలియాలి. ఓకే. మరి ప్రశాంత్ నీల్ సార్ నాకు నువ్వు చెప్తున్న మాటల్ని బట్టి అయితే ఆయనకు చాలా పేషెన్స్ లెవెల్ ఎక్కువ అనిపిస్తుంది బాగా. చాలా ఎక్కువ. కొంతమంది డైరెక్టర్స్ అగ్రెసివ్ అవుతూ ఉంటారట కదా షూట్స్లో. ఆయన ఎప్పుడన్నా అలా అయ్యారా? పేషెన్స్ అంటే సార్ దగ్గర చూసి నేర్చుకోవాలి ఫస్ట్ పేషెన్స్కి నేమ్ ఎవరు అంటే ప్రశాంత్ నీల్ సార్. ఏదైనా షూటింగ్ స్పాట్లో ఎన్ని రీటేక్స్ అయినా ఏమైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా అంతే ఉంటారు ఆయన. 100 రీటేక్స్ అయినా సార్ ఫస్ట్ టేక్లో ఎలా ఉన్నారో 99th టేక్ కూడా అలానే ఉంటారు. రాకపోతే మళ్ళీ 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 చెప్తారు, కానీ విని మనం అలసిపోవాలి, కానీ చెప్పిన సార్ మాత్రం అలసిపోరు. ఓకే. అమ్మో, ఇలాంటి పేషెన్స్ లెవెల్ అనేది ఎక్కడ నేర్పిస్తారు అనేది ఫస్ట్ మనం గూగుల్ చేయాలన్నమాట. మనకు చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి. మనకు కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తే ఇట్లా బోస్టట్ అవుతూ ఉంటాము కదా. సో నువ్వు అయితే పేషెన్స్ అంటే చూసిన దాంట్లో అయితే నువ్వు కూడా పేషెన్స్ లెవెల్ ఏమైనా నేర్చుకున్నావా? సార్తో సార్ని చూసి పేషెన్స్ ఇలా ఉంటుంది అని తెలిసింది. ఎందుకంటే ఒకవేళ ఒక ఆర్టిస్ట్ ఇన్ని టేక్స్ తీసినా సార్ ఏంటి ఇలా చేస్తున్నావు, ఇన్ని టేక్స్ అవసరం అలా ఏమనరు. టేక్ రాలేదా, ఎక్కడ మిస్టేక్ అవుతుంది చూస్తారు, దాన్ని మళ్ళీ మళ్ళీ రీక్యాప్ చేసి చూస్తారు. సీన్స్ని ఎక్కడైనా డౌన్ అయితే సారే చేసి చూపిస్తారు. మళ్ళీ సారే చేసి చూపిస్తారు. మళ్ళీ సార్ బదులు వేరే ఎవరు వచ్చి ఎవ్వరు చూపించరు. ఆ సీన్ సపోజ్ అలా నీల్ మీద కూర్చొని చేసే సీన్ ఉంది. ఆ సీన్ నాకు ఒక 2 times అంటే ఆ బ్రీతింగ్తో క్యారీ అవ్వడం కొంచెం కష్టమైంది. దాన్ని సారే చేసి చూపించారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవ్వరు కాదు, సారే చూపించారు ఎలా చేయాలి, ఇలా చేయాలి. బ్యాక్లో నుంచిన వాళ్ళకి కూడా సారే చెప్పారు, ఎవ్వరు చెప్పలేదు. ఒక పెద్ద స్టూల్ వేసుకొని దాని మీద నుంచొని అందరికీ మైక్లో పెట్టుకొని అరిచేవారు. ఓకే. సారే మొత్తం అసలు ఎవ్వరు అంతమంది ఉన్నా సార్నే చూసేవారు అందరూ, సారే చెప్పారు. మరి అంతమందిని మేనేజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు కదా అసలు. అందరూ డిసిప్లైన్డ్గానే ఉంటుండేనా అంతమంది? ఎందుకంటే ఇప్పుడు ఒక ప్లేస్లో 2-3 మెంటాలిటీస్ ఉన్నప్పుడు బ్యాలెన్స్ అవ్వడం అంటే డిసిప్లైన్గా ఉండడం అనేది పెద్ద కష్టమైన విషయము. మరి సలార్ సెట్ అంటేనే చాలా పెద్ద సెట్లో అంతమంది పీపుల్ మరి డిసిప్లైన్గానే ఉంటుండేనా షూట్లో? డిసిప్లైన్గా ఉంటుంటే అంతమంది ఉన్నారు, సార్కి పేషెన్స్ ఉంది కాబట్టి సారే చూసుకునేవారు. అంటే కొంతమంది అటు కదిలినా ఇటు కదిలినా సారే చెప్పేవారు. ఆపి అక్కడక్కడ అందరికీ చూపించి అందరూ సెటిల్ అయ్యాక షార్ట్ రెడీ చేస్తారు. ఓకే. వావ్. సో ఫైనల్లీ ప్రభాస్ గారిలో ఏదైనా ఒకటి చూసి నేర్చుకోవాలి అని అనిపించిన థింగ్ ఏంటి నీకు? హార్డ్ వర్క్. ఎంత కష్టమైన సినిమా కోసం రెడీ అన్నట్టుంటారా? అవును, చాలా. సో నువ్వు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం కూడా అంతే హార్డ్ వర్క్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇదే గ్లామర్, ఇంతే క్యూట్నెస్, ఇదే క్యూట్ స్మైల్ మెయింటైన్ చేయి. ఓకేనా? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో సక్సెస్ మీట్స్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? వన్స్ అగైన్ విషింగ్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అక్క, సేమ్ టు యూ. నమస్తే.